ప్రబోధిని ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి పఠనం. ప్రబోధిని ఏకాదశి 4 నెలల దీర్ఘ యోగ నిద్ర అనంతరం కార్తీక శుక్ల ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తన నిద్ర నుంచి మేల్కొన్నాడు. ఈ మేల్కొలుపునే ప్రబోధిని అంటారు. మేల్కొలుపు, జాగృతి. ఈ రోజున దేవతలందరూ ఉల్లాసంగా దేవ ఉత్థాన ఏకాదశి అని ఆచరిస్తారు. భగవంతుడు మేల్కొనగానే లక్ష్మీదేవి ఆనందంతో ఆయనకు పూజలు సమర్పించింది. తామర పువ్వులు, తులసి దళాలు, సువాసన దీపాలతో స్వామిని ఆహ్వానించింది. ఆ క్షణం నుంచే చాతుర్మాసంలో నిలిచిపోయిన వివాహాలు, పండుగలు, యజ్ఞాలు, అన్ని శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. తరువాతి రోజు క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నుండి మేల్కొని దేవతలందరి ఆశీర్వాదాలను స్వీకరిస్తాడు. అందుకే దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. క్షీర అంటే పాలు, అబ్ది అంటే సముద్రం, ద్వాదశి అంటే 12వ తిథి. అంటే పాల సముద్రం నుండి మేల్కొనే ద్వాదశి. దేవతలు ఈ రోజున పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో క్షీరాభిషేకం చేస్తారు. ఆ దివ్య స్నానం అనంతరం భక్తులందరికీ శ్రీ మహావిష్ణువు సకల మంగళాలు ప్రసాదిస్తాడు. తులసి కళ్యాణం విశిష్టత. ఈ రోజున తులసి కళ్యాణం అనే పవిత్రమైన వేడుకను నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా తులసి వనంలో ప్రవేశించి తులసి దేవితో కళ్యాణం చేసుకుంటారని పురాణాలు చెబుతాయి. తులసి మొక్కను లక్ష్మీ స్వరూపం, శాలిగ్రామంతో విష్ణు స్వరూపం, ఉసిరి కొమ్మతో కలిపి వివాహం జరపడం ఈ ఆచారం. ఈ తులసి వివాహాన్ని ఆచరించే భక్తులకు సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, శాంతి సమృద్ధులు ప్రసాదిస్తాయని విశ్వాసం. ఈ 2 దినాలు దేవతల మేల్కొలుపు, భక్తుల జాగృతి. విష్ణు నామ స్మరణతో మనసును పావనం చేసుకుంటే జీవితమే ఒక పవిత్ర యజ్ఞంగా మారుతుంది. ఈ వీడియో నచ్చిందా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి.